స అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? సో, అయితే ఈ వీడియోలో మనం రైల్వేలోని ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్ అండి. సో, ఇది ఒరిజినల్ పేపరే, డూప్లికేట్ అనుకోవద్దు. సో, షిఫ్ట్‌లో అడిగిన క్వెషన్స్ అనేవి మనం చూద్దాం. ఓకేనా? ఎన్‌టీపీసీ మనం అంటే హై లెవెల్ పేపర్ మాత్రం మనం చూద్దాం. అంటే కొంచెం మనకి అప్పుడు లో లెవెల్ కూడా మనం హార్డ్ లెవెల్‌ని మనం సాల్వ్ చేయగలిగితే లో లెవెల్ కూడా మనకు కొంచెం ఈజీ అయిపోతుందన్నమాట. సో, ఇచ్చిన క్వెషన్స్‌ని మనం ఎలా ఆన్సర్ చేయాలో కొంచెం మనం ట్రై చేద్దాం. సో, ట్రై చేసి ఒక క్వెషన్‌ని విత్ ట్రిక్స్ తోటి వితిన్ షార్ట్ టైమ్ చూసారా ఇక్కడ వాడు ఇస్తున్నాడు ఒక 15 సెకండ్స్లో మనం దీన్ని సాల్వ్ చేయాలని చెప్పేసి. సో, ఆ 60 సెకండ్స్లోని అంటే టైం అనేది ఉండాలన్నమాట. ఖచ్చితంగా టైమింగ్ అనేది ఉండాలి. టైం అనేది క్రూషియల్ రోల్ని ప్లే చేస్తుందని మన అందరికీ తెలుసు. ఓకేనా? మరి ఇంకా సుత్తి లేకుండా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? సో, ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూడండి. రితేష్ సోల్డ్ ఏ పెన్ ఫర్ 36 రూపీస్ విత్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 20%. ఇఫ్ ఇట్ వర్ సోల్డ్ ఫర్ 33 రూపీస్, సో వాట్ కుడ్ బి ద పర్సంటేజ్ ప్రాఫిట్ ఆర్ లాస్? ఒక పెన్ని 36 రూపాయలకి అమ్మితే వాడికి 20% ప్రాఫిట్ వచ్చిందంట. ఒకవేళ ఇన్ కేసు వాడు 33 రూపాయలకి అమ్మితే దెన్ వాట్ కుడ్ బి ద పర్సంటేజ్ ప్రాఫిట్ ఆర్ లాస్ అని అడుగుతున్నాడు. ఏం లేదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడికి ప్రాఫిట్ ఎంత వచ్చింది, ఒక్క నిమిషం సైజ్ డిక్రీస్ చేసుకుంటాను. సో ప్రాఫిట్ అంటే మనం 120% అనుకుంటాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సిపిని మనం ఎప్పుడు కూడా కాస్ట్ ప్రైస్ని ఎప్పుడు కూడా 100% అనుకుంటాం. ఇది మీ అందరికీ తెలుసు. ఓకేనా? సో మీ అందరికీ తెలుసు. సో ఇప్పుడు 120% దేనివల్ల వచ్చింది? అడిగి 36 రూపీస్ వల్ల వచ్చింది. సో ఇప్పుడు క్యాన్సిలేషన్ చేయండి. ఇక్కడ 0కి 0 క్యాన్సిల్ అయిపోతుంది. 12 టేబుల్లో 36 ఎప్పుడు వస్తుంది? 3 జార్ కదా. సో ఇప్పుడు ఇది ఇంటూ 3 చేస్తే 10 3 జార్ 30 రూపీస్. అంటే ఒరిజినల్గా పెన్ ఎంత? 30 రూపాయలు. కానీ అటు 36 రూపాయలకి అమ్మాడన్నమాట. కానీ ఈసారి 33 రూపాయలకి అమ్మాడు అనుకోండి, ఎంత పెరిగినట్లు? 3 రూపాయలు. ఎంత మీద? 30 రూపాయల మీద ఇంటూ 100. 3 1 జార్ 3 10 జార్ 10 1 జార్ 10 10 జార్. సో అంటే 10% ప్రాఫిట్ వస్తుంది అడిగి. ఓకేనా? ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో అది అంటే నేను కొత్తగా పేజ్ తీసుకొని దీన్ని కాపీ చేసి మళ్ళీ అంటే టైం వేస్ట్ కదండి. సో అందుకే నేను ఇక్కడ చెప్పేస్తున్నాను అనమాట. ఓకేనా? సో అది క్వశ్చన్ని అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా? సో చూడండి, అయితే ఇక్కడ మీరు చూసినట్లయితే ఏమంటున్నాడు? విచ్ స్పోర్ట్ హ్యాస్ ద హైయెస్ట్ ర్యాంక్ ఆఫ్ యోకోజునా అంటున్నాడు అన్నమాట. ఇక్కడ యోకోజునా అంటున్నాడు. యాక్చువల్గా ఇది మనకి స్పోర్ట్స్ అనేది మనకి జపాన్కి సంబంధించింది. ఓకేనా? జపాన్కి సంబంధించింది. సో ఆప్షన్ ఏ సుమో రెస్లింగ్ అనేది ఆన్సర్ అన్నమాట ఇక్కడ. ఓకేనా? సో అది జపాన్కి సంబంధించింది. ఓకేనా? సుమో రెస్లింగ్, అక్కడ ఎక్కువగా సుమో రెస్లింగ్ చూడండి చాలా లావుగా ఉన్న వాళ్ళు ఆడతారు కదా. ఓకేనా? సో అది మాట. నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దామా? థర్డ్ వన్ అంటే ఇక్కడ చూస్తున్నట్లయితే థర్డ్ వన్ చూడండి, జంబ్లెడ్ అప్ లెటర్స్ అంటున్నాడు, వాటిని సీక్వెన్స్లో రాయమంటున్నాడు. ఫస్ట్ వన్ చూడండి, ఇది చూడడానికి ఎలా ఉంది? MARS మార్స్. ఓకేనా? ఇది చూడండి వీనస్. ఓకేనా? NUS వీనస్. ఇది చూడండి జూపిటర్. ఓకేనా? జూపిటర్. సో అంటే ఇదే ఆడ్ వన్ అవుతుంది. ఇది ఎందుకంటే కామెట్ మాట. ఐ థింక్ కామెట్ అనేది వేరు, ఇవన్నీ కూడా ప్లానెట్స్. సో ఆడ్ వన్ అంటే ఇదే అవుతుంది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సో అది మాట. నెక్స్ట్ UFO. వాట్ డస్ UFO స్టాండ్స్ ఫర్ అని అడుగుతున్నాడు. అంటే UFO అంటే మనకి సినిమాల్లో ఏలియన్లు అవి చూపిస్తాడు కదండి. సో UFO అది మాట. సో UFO అంటే మనకి తెలియని ఒక ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ అనేది ఆకాశంలో తిరిగితే దాన్ని UFO అంటారు మనం. UFO అంటే అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. UFO అంటే అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ అని అంటారు అన్నమాట. తెలుసుకోండి, మనకి UFOని ఏమంటారంటే అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్. ఓకే? నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ మీరు క్లారిటీగా చదవండి. ద హైట్ ఆఫ్ ఏ లైట్ హౌస్ అంటున్నాడు. ఓకే? లైట్ హౌస్ యొక్క హైట్ అనేది మనకి ఇవ్వడం అయితే జరిగింది మాట ఇక్కడ. ఓకేనా? ఎంత? 20 మీటర్స్ ఇవ్వడం అయితే జరిగింది. అబోవ్ ద సీ లెవెల్ అంటున్నాడు. సో ద యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. సో యాంగిల్ ఆఫ్ ద డిప్రెషన్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ది లైట్ హౌస్. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇక్కడ గీస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇది లైట్ హౌస్ అనుకుందాం. సో యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే ఇక్కడ నుంచి ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ది ఒక యాంగిల్లో మనం ఇక్కడ తీసుకుంటే మనకి యాంగిల్ ఇలా వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ చెప్తాను చూడండి. సో దీనికి ఇలాగా మనకు ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది ఇలా మనకి. ఓకే? ఒక ట్రయాంగిల్ అనేది మనకి ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు దీని హైట్ ఎంత అన్నాడు? 20 మీటర్స్ అన్నాడు. దీని హైట్ ఎంత అన్నాడు?
20 మీటర్స్ అన్నాడు. ఓకే, 20 మీటర్స్ ఉండడం జరిగిందన్నమాట. సో తర్వాత ఇక్కడ యాంగిల్ ఎంత అని చెప్పాడు, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ యాంగిల్ ఎంత అని చెప్పాడు, 30 డిగ్రీస్ అని చెప్పాడు. అంటే ఇదంతా 30 డిగ్రీస్, ఇది 90 డిగ్రీస్. ఓకేనా. సో ఇక్కడతో ఇవి ఒకటి వచ్చేస్తే చాలండి, ఇంకా మనకి ఆన్సర్ వచ్చేసినట్లే. ఓకేనా. సో ఇప్పుడు దీన్ని ఏ అనుకోండి, దీన్ని బి అనుకోండి, దీన్ని సి అనుకోండి, ఇలా బొమ్మ వచ్చేస్తే మనం వాడు ఏమంటున్నాడు, వాట్ ఈస్ ద డిస్టెన్స్ ఆఫ్ ద షిప్ ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ లైట్ హౌస్ అంటున్నాడు. అంటే బీసీ ఎంత అని అడుగుతున్నాడు, బీసీ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు మాట ఇక్కడ. ఓకేనా. సో బీసీ వాల్యూ నేను కనిపెట్టాలంటే ఏం చేయాలి, ఇక్కడ 30 డిగ్రీస్ యాంగిల్ ఏం తీసుకోవాలి, tan 30 డిగ్రీస్ నేను సాల్వ్ చేయాలి. మనం హైట్స్ అండ్ డిస్టెన్స్లో మీకు తెలుసు, ఐడియా ఉందో లేదో, tan 30 డిగ్రీస్ తీసుకుంటాం. ఇవి నేను ట్రిగ్నోమెట్రీలో చెప్పాను ఆల్రెడీ. tan అంటే ఏంటి, ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్, అంటే ఏబీ బై బీసీ వస్తుంది. ఏబీ వాల్యూ ఆల్రెడీ మనకు తెలుసు 20 సెంటీమీటర్స్ అని, నేను 20 రాసేసుకుంటాను. tan 30 డిగ్రీస్ అంటే 1/√3 ఈక్వల్ టు 20 బై బీసీ. సో దేర్ ఫర్ బీసీ ఈక్వల్ టు ఏమవుతుంది, బీసీ ఈక్వల్ టు 20√3 అవుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సింపుల్, పెద్ద పేజీలు అయ్యే అవసరం లేదు, పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఏం అవసరం లేదు. ఓకేనా. సో అది నెక్స్ట్ క్వశ్చన్ 6th వన్. అయితే ఈ క్వశ్చన్లో మనల్ని ఏమడుగుతున్నాడంటే విచ్ క్వీన్ ఆఫ్ అహ్మద్ నగర్ అపోజ్డ్ ఎంపరర్ అక్బర్ అని చెప్పేసి అడగడం జరిగింది. యాక్చువల్గా దీని ఆన్సర్ ఏంటంటే చాంద్ బీబీ అండి. దీని ఒక క్వీన్. సో ఈవిడ మొఘల్ ఫోర్సెస్ని అడ్డుకుంటుంది అన్నమాట. ఎవరి ఫోర్సెస్ అంటే అక్బర్ యొక్క మొఘల్ ఫోర్సెస్ని అడ్డుకుంటుంది. ఎప్పుడు అంటే 1595లో. సో అందుకే ఈ చాంద్ బీబీని చాంద్ సుల్తాన్ అని కూడా ఈవిడ్ని పిలుస్తూ ఉంటారన్నమాట. ఓకే, ఈవిడ్ని డిఫెండర్ ఆఫ్ అహ్మద్ నగర్ అని కూడా అంటారన్నమాట. డిఫెండర్ ఆఫ్ అహ్మద్ నగర్ అని కూడా అంటారన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే వెన్ ఈజ్ ద ఇంటర్నేషనల్ డే ఫర్ ప్రిజర్వేషన్ ఆఫ్ ఓజోన్ లేయర్ అబ్జర్వ్డ్ అని అడుగుతున్నారు. 16th సెప్టెంబర్. ఓకే, September 16 అన్నమాట. ఓకేనా, ఇంటర్నేషనల్ డే ఫర్ ప్రిజర్వేషన్ ఆఫ్ ఓజోన్ లేయర్ ఈజ్ అబ్జర్వ్డ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, సో చూడండి ఇక్కడ. సో ఇక్కడ 8th క్వశ్చన్ సింపుల్నండి. మనకి ఫిజిక్స్ మనకి చెప్పాను కదా, సైన్స్ నుంచి ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు అని. హూ ఇన్వెంటెడ్ ద బైఫోకల్ గ్లాసెస్ అంటే బెంజమిన్ ఫ్రాంక్లిన్ అండి. ఓకేనా, బెంజమిన్ ఫ్రాంక్లిన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, సో ఇక్కడ మనం చూసినట్లయితే ఐడెంటిఫై ద ఆడ్ వన్ అని అడుగుతున్నాడు. సో ఆడ్ వన్ అనేది మనల్ని చేయమంటున్నాడు. ఆప్షన్ ఏ స్నేక్, లిజర్డ్, క్రొకడైల్, రెప్టైల్స్. ఈ మూడు కూడా రెప్టైల్స్ అనండి. ఓకేనా, ఈ మూడు కూడా రెప్టైల్సే. సో ఈ జాతికి చెందినవే, మనకి పాకే జంతువులు కదా. సో ఆప్షన్ సి అనేది ఆడ్ నెంబర్ అవుతుంది, అదే ఆడ్ వన్ అవుతుంది ఇక్కడ. ఓకేనా, 10th వన్ చూద్దాం. వాట్ డినోట్స్ లెర్న్డ్ అండ్ షేర్డ్ బిలీఫ్స్ అండ్ బిహేవియర్స్. ఓకే, సో దీనికి ఆన్సర్ ఏమవుతుంది అంటే మీరే చెప్పండి. ద డినోట్స్ లెర్న్డ్ అండ్ షేర్డ్ బిలీఫ్స్ అంటే నమ్మకాలని, ఆచారాలని పాటించేది ఏంటవుతుంది, కల్చర్ అవుతుంది. ఓకేనా, సో కల్చర్ ఈజ్ ద రిఫర్స్ టు బి షేర్డ్ వాల్యూస్ అన్న, బిలీఫ్స్ అన్న, బిహేవియర్స్ అనేవి కూడా మనకి పర్టికులర్ గ్రూప్ ఆర్ సొసైటీలో మనం చూస్తూ ఉంటాం. వాల్యూస్ ఇస్తూ ఉంటారు. లాంగ్వేజెస్, డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉంటాయి, సింబల్స్ ఉంటాయి, ఆర్ట్స్ ఉంటాయి, లిటరేచర్ ఉంటుంది, కల్చర్ ఉంటుంది. సో ఆ విధంగా అన్నమాట. ఓకేనా, సో అది దీన్ని చెప్పండి మీరు ఆన్సరు. వీడియో పాజ్ చేసి హూ ఇన్వెంటెడ్ ద మొబైల్ ఫోన్, దీన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూసిన వెంటనే. ఓకే, సో హూ ఇన్వెంటెడ్ ద మొబైల్ ఫోన్ అంటే దీనికి ఆన్సర్ వచ్చేసరికి మార్టిన్ కూపర్ అండి. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మార్టిన్ కూపర్ అనేది ఒక అమెరికన్ ఇంజనీర్ మాట ఇతను. సో ఇతను మనకి మొబైల్ ఫోన్ అనేది ఫస్ట్ డెమోన్స్ట్రేటెడ్ అనేది మనకి 1973లో ఇవ్వడం జరిగింది. ఓకే, సో 1973లో. ఓకేనా, మార్టిన్ కూపర్ బాగా గుర్తుపెట్టుకోండి, మీకు బాగా యూజ్ అవుతుంది అన్నమాట మొబైల్ ఫోన్ కనిపెట్టింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో వాట్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిఫర్స్ టు హైపోథీసిస్ దట్ ఆర్ కన్ఫర్మ్డ్ బై వేరియడ్ టెస్ట్స్ అంటున్నాడు. యాక్చువల్లీ ఇది ఏంటంటే దీని క్వశ్చన్, ఇది సైన్స్ పరంగా మనం చూసినట్లయితే హైపోథీసిస్ అనేది ఒక థియరీ అండి. యాక్చువల్గా ఇది ఒక ఒపీనియన్ కాదు, హైపోథీసిస్ అనేది ఒక థియరీ చేస్తారన్నమాట. సో ఆప్షన్ బి అనేది ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ థీసిస్ అంటే, హైపోథీసిస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్రావిటీ మీద థియరీ చేయడం, ఎవల్యూషన్ థియరీ, అటామిక్ థియరీ, క్లైమేట్ చేంజ్ థియరీ. ఓకేనా, సో డిసీజెస్ థియరీ. సో ఇలాగ మనకి థియరీస్ ఉంటాయి అన్నమాట. వేరియస్ టెస్ట్లు మనం చేస్తూ థియరీ చేస్తూ ఉంటారు సైన్స్లో. ఓకే, థియరీ ఈజ్ నాట్ ఏ గెస్ మాట. ఓకేనా, బట్ ఇట్ వాజ్ ఎక్స్ప్లెయిన్డ్ విత్ సమ్ టెస్టింగ్ అండ్ సెక్యూరిటీస్. ఓకే, సారీ, సమ్ అంటే కొన్ని నిర్ధారణలు అంటారు కదా, సో అలాంటివి మాట. ఓకే,
అటామిక్ థియరీలో ఎలక్ట్రాన్స్ చూడండి న్యూక్లియస్ చుట్టూ తిరుగుతూ అంటారు కదా, సో ఆ విధంగా అన్నమాట. నెక్స్ట్, వాట్ డస్ పీడిఏ స్టాండ్స్ ఫర్ అని అడుగుతున్నాడు. ఓకేనా, పీడిఏ స్టాండ్స్ ఫర్ అని అడుగుతున్నాడు. చెప్పండి ఆన్సర్ ఏంటో. ఇక్కడ పీడిఏ అంటే మీనింగ్ ఏంటంటే పర్సనల్ డిజిటల్ అసిస్టెన్స్, పర్సనల్ డిజిటల్ అసిస్టెన్స్. సో అదే అవుతుంది కదా మనకి. సో ఇలాంటి చూడండి ఎలా అడుగుతున్నాడు. ఓకేనా, సో అది మాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ ఏమడుగుతున్నాడు, ఇఫ్ ద యాంగిల్ ఆఫ్ ట్రయాంగిల్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 1:4:7 దెన్ ఫైండ్ ద రేషియో ఆఫ్ గ్రేటెస్ట్ యాంగిల్ టు ది స్మాలెస్ట్ యాంగిల్ అంటున్నాడు. గ్రేటెస్ట్ యాంగిల్ టు ది స్మాలెస్ట్ యాంగిల్ అంటున్నాడు. అంటే 7 ఉండాలి, 1 ఉండాలి. సో 7:1 అంటే అలా చెప్పాను. యాక్చువల్గా నార్మల్గా అయితే మొత్తం కలిపితే మనకి ఎంత, 7 + 1 8, 8 + 4 12x వస్తుంది. సో ట్రయాంగిల్ కాబట్టి 180కి ఈక్వల్ చేయాలి. సో 12 15 అవుతుంది. సో 15 7 105, 15 1 15, 15 4 60. సో 15 105 అంటే అదే కదా అవుతుంది. సో అన్నమాట. నెక్స్ట్, నేమ్ ద ఆర్కిటెక్ట్ హూ డిజైనెడ్ ద న్యూ ఢిల్లీ. సో దీని ఆన్సర్ వచ్చేసరికి మనకి ఆర్కిటెక్ట్ వచ్చేసరికి ఎడ్విన్ లుటినెన్స్ అండి. సర్ ఎడ్విన్ లుటినెన్స్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇతను ఒక బ్రిటిష్ ఆర్కిటెక్ట్ అండి ఇతను. ఓకేనా, సో అది ది బ్రిటిష్ ఢిల్లీ ఎలా తయారైందని ఒక చాప్టర్ ఉంటుంది. కొన్ని ఏరియాస్ మొత్తాన్ని కలిపి మనకి ఢిల్లీ రావడం అయితే జరిగింది. అది పెద్ద స్టోరీ అండి అది. సో ఓకేనా. నెక్స్ట్ 16th వన్. సో ఇక్కడ నుంచి కొంచెం స్పీడ్ అనేది పెంచుతానండి. సో స్పీడ్ అనేది మనం గట్టిగా వెళ్దాం. సో ద మీన్ ఆఫ్ అబ్జర్వేషన్ 10 అబ్జర్వేషన్స్ ఈజ్ 17 అంటే 170. 1 more అబ్జర్వేషన్ ఈజ్ ఇన్క్లూడెడ్ అంటే 11 అబ్జర్వేషన్స్ అవుతాయి. సో అప్పుడు మీన్ వచ్చేసి 16 అంట. సో 11 16 176. ఎంత పెరిగింది అంటే 6 పెరిగింది. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సో బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ వాజ్ ఫాట్ బై బ్రిటిష్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో దీనికి నేను ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు, మీ అందరికీ తెలుసు. మనకి రాబర్ట్ క్లైవ్ అని మీ అందరికీ తెలుసు. ఓకేనా, 1757లో మరి ఇంకెవ్వడం మర్చిపోడు. బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అనేది ఒక గొప్ప యుద్ధం. అసలు స్టార్టింగ్ బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా చేసిన మొదటి యుద్ధం అని కూడా అనొచ్చు మనం. సో తర్వాత బ్యాటిల్ ఆఫ్ బక్సర్ జరుగుతుంది. సో దీన్ని మనకి బ్యాటిల్ ఆఫ్ ప్లాసీని లీడ్ చేసింది ఎవరు అంటే రాబర్ట్ క్లైవ్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, సో ఏమడుగుతున్నాడు ఇక్కడ, అరుణ్ అండ్ అమిత్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 9 days and 12 days రెస్పెక్టివ్లీ. ఇఫ్ దే వర్క్ ఫర్ ఆల్టర్నేటివ్ డేస్ అండ్ అమిత్ స్టార్ట్ ద వర్క్ ఫస్ట్, సో ఇన్ హౌ మెనీ డేస్ 35/36 parts ఆఫ్ హోల్ వర్క్ విల్ బీ కంప్లీటెడ్. అసలు టోటల్ వర్క్ చెప్పాలంటే వాడే ఇచ్చేసాడండి మనకి క్వశ్చన్లోని. ఓకేనా, సో కావాలంటే చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 9 days ఒకడు 12 days ఒకడు వర్క్ చేస్తే ఇద్దరు కలిపి ఎల్సిఎం తీస్తే మనకి 36 వస్తుంది. ఇది టోటల్ వర్క్. ఓకేనా, సో వీడు 9 4s 36, 12 3s. సో ఇద్దరు కలిపి ఎంత 7 అంటే ఇప్పుడు టోటల్గా అయితే మామూలు కలిసి చేస్తే 5 daysలో అయిపోతుంది. ఆల్టర్నేటివ్స్లో చేశారంటే ఎంత అవుతుందండి, 10 అవుతుంది మ్యాక్సిమం. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో అంతే, అలాగే అటాక్ చేయాలి మనం. ఓకేనా, సో నెక్స్ట్. సో ఇక్కడ మనం 19th క్వశ్చన్ చూసినట్లయితే, అపర్ణ చేంజెస్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఐటమ్ టు 50% అబౌవ్ ఇట్స్ కాస్ట్ ప్రైస్. వాట్ పర్సెంటేజ్ డిస్కౌంట్ అలౌడ్ ఇన్ అప్రాక్సిమేట్లీ టు గెయిన్ 10% అన్నాడు. అప్రాక్సిమేట్లీ అన్నాడంటే క్వశ్చన్లో. ఓకేనా, సో అది మనకి పాయింట్స్లో వస్తుందని అర్థం. ఓకేనా, అపర్ణ చేంజెస్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఐటమ్ టు 50% అబౌవ్ ఇట్స్ కాస్ట్ ప్రైస్. ఎప్పుడు కూడా మనం కాస్ట్ ప్రైస్ని ఎంత అనుకోవాలి, 100 అనుకోవాలి. సో ఇప్పుడు మనం మార్కెట్ ప్రైస్ అనుకుంటే, సో అయితే సిపి 100 అనుకున్నాం కదా. అప్పుడు మార్కెట్ ప్రైస్ ఎంత పెంచాడు అన్నాడు, 50% అబోవ్ అంటే 150. అయితే ఎంత డిస్కౌంట్ ఇస్తే వాడికి 10% గెయిన్ వస్తుంది. 10% అంటే 110%. ఎంత పర్సెంటేజ్ డిఫరెన్స్, 40. ఎంత మీద, 150 మీద ఇంటూ 100. 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. 5 3s 5 20s 24s ఎంత, 80. 80/3 అంటే 3 2s 6, 3 6 పాయింట్ వస్తే సంథింగ్ ఎంత వస్తుంది అంటే 26 తర్వాత ఉండాలి. 27 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ మనం చూసినట్లయితే 20th క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, హే హోల్ సెల్లర్ పర్చేస్ ద 7 హెయిర్ క్లిప్స్ ఫర్ ఏ రూపీ అంటున్నాడు. ఓకే, హౌ మెనీ ఫర్ ఏ రూపీ మస్ట్ హీ సెల్ టు గెట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 40% అంటున్నాడు. క్వశ్చన్ బాగా అర్థం చేసుకోండి. ₹1 కాడికి 7 క్లిప్లు వస్తున్నాయి. ఓకేనా, నేను నార్మల్గా ఇలా చెప్పను, బట్ డైరెక్ట్ చేసేయాలి. బట్ మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. అంటే ₹1కి 7 క్లిప్లు వస్తున్నాయి అంటే ఒక క్లిప్ ఎంత పడుతుంది కాస్ట్, 1/7 కదా పడుతుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇచ్చిన హెయిర్ క్లిప్స్ కానీ ఆర్టికల్స్ కానీ 1/7 చేసి ఎంత ప్రాఫిట్ ఉన్నాడో దాంతో మల్టిప్లై చేసేయండి, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇప్పుడు చెప్తాను చూడండి. ఏం లేదు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 40% ప్రాఫిట్ అన్నాడు కదా, అంటే ఎంత, 140 కదా.
సో 140% అంటే 140 డివైడెడ్ బై 100. ఇదంతా ఒక హెయిర్ క్లిప్ ఎంత 1/7. 7 1 జార్ 7 20 జార్ 21 జార్ 25 జార్ అంటే 5 హెయిర్ క్లిప్స్ అనేవి వాడు రూపాయికి అమ్మితే వాడికి 40% ప్రాఫిట్ అనేది వస్తుందన్నమాట. సిమిలర్గా ఒకవేళ 30 ఆర్టికల్స్ ఎంతకు అమ్మాడు అనుకుందాం, 140%కి ఎంతకు అమ్మాడు అనుకుందాం. అప్పుడు ఏముంది 140 డివైడెడ్ బై 100 ఇంటూ 1/30. సో అలా చేసిరన్నమాట. సరే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది మీరు సాల్వ్ చేస్తారా? ఇక్కడ ఆడు చూడండి ఏమడిగాడో చూడండి, E=5 అని చెప్పాడు. అంటే వాడు ఏమంటున్నాడంటే ఏబిసిడీలు వాటి నెంబర్స్ అవే ఉన్నాయి. సో ఇప్పుడు ఇవన్నీ కలిపితే మీకు అదే నెంబర్ వస్తుందని అది ఇండైరెక్ట్గా చెప్పేస్తున్నాడు స్టార్టింగ్లోనే. సో అప్పుడు గేట్ అంటే ఏం చేస్తారు, జీ అంటే 7 + 1 + 20 + 5, 20 + 5 25, 26 26 33. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంతే కదా. నెక్స్ట్, సో ఇది నేషనల్ పార్క్ సంబంధించిన క్వశ్చన్ అండి. ఏమడుగుతున్నాడు ఇక్కడ మనల్ని, ఇన్ విచ్ స్టేట్ ఈస్ ద వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ ఈజ్ సిచ్యువేటెడ్ అని అడుగుతున్నాడు. దీనికి ఆప్షన్ ఉత్తరాఖండ్ అండి. ఉత్తరాఖండ్లో మనకి వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ అనేది మనకి ఉంది. ఓకేనా. సో దానికోసం పెద్దగా ఇన్ఫర్మేషన్ ఏం మనం చెప్పాల్సిన అవసరం లేదు, నేషనల్ పార్క్స్ చదువుకోండి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ గమనించండి, 3 నెంబర్స్ ఆర్ గివెన్ అని అడుగుతున్నాడు. 3 నెంబర్స్ ఆర్ గివెన్ ఇన్ విచ్ ద సెకండ్ ఈజ్ ట్రిపుల్ ద ఫస్ట్ అంటున్నాడు. అంటే 3 నెంబర్స్ ఉన్నాయంట, 1 2 3 నెంబర్స్ ఉన్నాయంట. సో అయితే సెకండ్ నెంబర్ కోసం చెప్తున్నాడు. సో ట్రిపుల్ ద ఫస్ట్ అండ్ డబల్ ద థర్డ్. అంటే చూడండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మధ్యలో ఉన్న నెంబర్ని దీన్ని ఎక్స్ అనుకుంటారు కొంతమంది, అలా కాదనుకున్నా ఇప్పుడు ట్రిపుల్ ద ఫస్ట్ అన్నాడు. అంటే ఫస్ట్ దానికన్నా ట్రిపుల్ ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 6x అనుకున్నాను అనుకోండి, అప్పుడు ఫస్ట్ నెంబర్ ఏమవుతుంది 2x అవుతుంది. అంతే కదా. ఇప్పుడు 2ని 3 టైమ్స్ చేస్తేనే కదా 6x వస్తుంది. అండ్ ఆల్సో డబల్ మాట, అంటే థర్డ్ నెంబర్ని డబల్ చేస్తే మనకు సెకండ్ నెంబర్ రావాలి. అంటే 6xలో ఆఫే కదా, అంటే 3x. సో 3 నెంబర్లు కలిపి 66 యావరేజ్ అంటున్నాడు. అంటే 66 × 3 చేయాలి. ఎంత 3 6 జార్ 18, 3 6 జార్ 18 198. ఈ 3 ప్లస్ చేస్తే ఎంత వచ్చిందో చూడండి, 11x వచ్చింది. అంతేనా. ఎస్ 11x. 11 టేబుల్లో క్యాన్సిల్ అయిపోతుంది కదా. x = 11 1 జార్ 11, 11 8 జార్. సో x = 18 వచ్చింది. సో మనకి ఏమడిగాడు, ఫస్ట్ నెంబర్ ఎంత అని అడిగాడు, ఫైండ్ ద ఫస్ట్ నెంబర్ అని అడిగాడు. అంటే 2x, అంటే 2 × 18, సో 36 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్, సో ఇక్కడ 24th క్వశ్చన్ చూసినట్లయితే, సో క్వశ్చన్ని బాగా చదువుదామండి, భయపడద్దు పెద్ద క్వశ్చన్ అని. సో పీహు అండ్ ఆయు రన్నింగ్ ఆన్ ఏ సర్క్యులర్ ట్రాక్. ఓకే, ఒక సర్క్యులర్ ట్రాక్ ఉందంట. సో దాని మీద ఇద్దరు పరిగెడుతున్నారంట. సో సర్క్యులర్ ట్రాక్ వచ్చేసరికి డయామీటర్ ఇస్ 28 మీటర్స్ అని అంటున్నాడు. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి డయామీటర్ ఎంత అని చెప్తున్నాడు, 28 మీటర్స్ అని చెప్తున్నాడు. డయామీటర్ 28 మీటర్స్ అంటే ఇందులో రేడియస్ సగమే కదా ఉంటుంది. అంటే ఇప్పుడు రేడియస్ ఏమవుతుంది, సో రేడియస్ వచ్చేసరికి ఈ సర్కిల్లోని ఆర్ అనేది ఏమవుతుందంటే 14 అవుతుంది. అంతే కదా, 14 మీటర్సే కదా అవుతుంది. సో డయామీటర్ మనకి 28 అంటే, సో మనకి రేడియస్ తెలిసింది. పీహు స్పీడ్ వాస్ 48 మీటర్ పర్ సెకండ్ అండ్ ఆయుస్ స్పీడ్ వాస్ 40 మీటర్ పర్ సెకండ్. అయితే దే స్టార్ట్ ఫ్రమ్ ద సేమ్ పాయింట్ అట్ ద సేమ్ టైమ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ అని అడుగుతున్నాడు. సో సేమ్ డైరెక్షన్ అంటున్నాడు కాబట్టి మనం డిఫరెన్స్ తీసుకోవాలి. సో వెన్ విల్ బి ద మీట్ అగైన్ అంటున్నాడు, ఎప్పుడు మీట్ అవుతారని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడు డయామీటర్ ఇచ్చాడు, బట్ టోటల్గా ఇప్పుడు ఇక్కడ పరిగెట్టడం మొదలెట్టారంటే ఇలా పరిగెడతారు కదా వాళ్ళు. ఓకేనా. సో అంటే పెరిమీటర్ కనిపెట్టాలి. అంటే సర్కిల్ యొక్క పెరిమీటర్ ఫార్ములా ఏంటి, 2πr. అంటే 2 × 22/7 × r14. 7 1 జార్ 7 2 జార్ 2 × 22 44, 44 × 2 అంటే 88 వచ్చింది. సో దిస్ ఈజ్ ద డిస్టెన్స్ మాట. ఓకే, వాళ్ళు పరిగెట్టే డిస్టెన్స్. ఆల్రెడీ స్పీడ్స్ మనకి ఇచ్చడం జరిగింది. స్పీడ్ చూడండి 48 ఏం చేస్తారు, 88/48 చేస్తారు. దీన్ని క్యాన్సిలేషన్ చేయండి, 4 22 జార్ 4 12 జార్ 2 టేబుల్లో 11/6 వస్తుంది. నెక్స్ట్ ఇంకోటి చేయండి, 80. ఎందుకు నేను చేస్తున్నాను, టైం = డిస్టెన్స్ బై స్పీడ్ కదా, ఈ ఫార్ములా యూజ్ చేస్తున్నాను. 88 స్పీడ్ అంటే 40, 22/10 అంటే 11/5. అంటే ఇప్పుడు చూడండి మీరు ఏం చేస్తారు, 11/5లో నుంచి 11/6 మైనస్ చేయండి. సో ఎల్సిఎం తీస్తే 30. సో 50 ఎంత, 5 6 జార్ 66 మైనస్ 55. సో ఎంత వచ్చింది మనకి, 11 వస్తుంది. ఓకేనా. 11/30 అంటే 11 సెకండ్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో ఆ విధంగా చేయొచ్చు అన్నమాట.
ఓకేనా. లేదు అనుకుంటే ఇంకో విధంగా కూడా చెయ్యొచ్చు దీన్ని కావాలంటే. సో స్పీడ్స్ ఇచ్చాడు కాబట్టి మనం రేషియోస్ తీసుకొని దాని ప్రకారంగా కూడా మనం చెప్పొచ్చు మాట. ఓకేనా. సో అది. సో ఇక్కడ మనకి 25th క్వశ్చన్ ఇది ఏదో కరెంట్ అఫైర్స్ క్వశ్చన్లా ఉంది, ఇది నాకు ఐడియా లేదు. సో ఇక్కడతో మనకి ఇలాంటి క్వశ్చన్స్ నేను నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాను. సో ఇక్కడతో మనకి 25 క్వశ్చన్స్ అనేవి మనకి కంప్లీట్ అవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఇంకొక 25 క్వశ్చన్స్ తోటి మళ్ళీ ఇంకొక వీడియోలో మనం ఎక్స్ప్లెనేషన్ అనేది చెప్పుకుందాం. సో ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో నా ఛానల్ని సపోర్ట్ చేయండి. సో ఒక్క లైక్, ఈ లైక్ కోసమే నేను అడుగుతున్నాను, మీ దగ్గర నుంచి నాకు కావాల్సింది ఇదే. సో ఇలాంటి కంటెంట్ ఇంకా చేయాలంటే మీ దగ్గర నుంచి నాకు సపోర్ట్ అయితే ఉండాలి. కామెంట్ సెక్షన్లో ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. సో దాన్ని బట్టి నెక్స్ట్ వీడియోకి నాకు కొంచెం బూస్ట్ ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. జై హింద్.